అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా రామరక్షా స్తోత్రం 9వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ 8 విభాగాలలో రామరక్షా స్తోత్ర శ్లోకాలని వాటి భావాల్ని మనం చాలా వరకు తెలుసుకున్నాం. ఈ 9వ విభాగంలో మరికొన్ని శ్లోకాలు వాటి యొక్క భావాలు మనం తెలుసుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ, రామచంద్ర, రామభద్ర, విధాతృస్వరూప, ఓ రఘునాథ, ప్రభు, సీతాపతి, నీకు నమస్కారము అని ఈ పై శ్లోకానికి భావం. తర్వాత శ్లోకం. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఓ రఘునందన, ఓ శ్రీరామ, భరతాగ్రజ, భగవంతుడైనటువంటి ఓ రామచంద్ర, ఓ రణకర్కశ, రణకర్కశ అంటే యుద్ధంలో మహావీరుడవైనటువంటి ఓ రామ, ప్రభువైనటువంటి ఓ రామచంద్ర, నీవు రక్షకుడవుగాక, నీవే మాకు రక్షకుడవు, నీవే మాకు శరణు అని ఈ శ్లోకానికి భావం. తర్వాత శ్లోకం చూద్దాం. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని యొక్క చరణాలను మనసా స్మరామి, మనసారా స్మరిస్తున్నాను. చరణములు అంటే పాదాలు. ఆ శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మాలను నేను మనసారా స్మరిస్తున్నాను. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి, శ్రీరామచంద్రుని యొక్క పాదాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామచంద్రుని యొక్క పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే, ఆ శ్రీరామచంద్రుని యొక్క చరణాలను నేను శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకానికి భావం. తర్వాత శ్లోకం చూద్దాం. మాతా రామో మత్పితా రామచంద్రః, స్వామీ రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాన్యం జానే నైవ జానే న జానే. మాతా రామో మత్పితా రామచంద్రః, నాకు తల్లి తండ్రి కూడా ఆ రామచంద్రమూర్తే. స్వామీ రామో, నాకు ప్రభువు కూడా ఆ రామచంద్రుడే. మత్ సఖా రామచంద్రః, నాకు స్నేహితుడైన ఆ రామచంద్రమూర్తే. సర్వస్వం మే రామచంద్రో దయాళుః, దయాళువు అయినటువంటి ఆ రామచంద్రమూర్తే నాకు సర్వస్వము. నాన్యం జానే నైవ జానే న జానే, ఆయనను తప్ప నేను వేరే ఇతరులెవ్వరినీ ఎరుగను. ఆ రామచంద్రమూర్తే నాకు శరణము, రామచంద్రమూర్తినే శరణు వేడుతున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో వీడియోలో మిగిలిన శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ శ్లోకాలన్నీ కూడా చిన్నారులకు చక్కగా నేర్పిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.